థర్డ్ వేవ్ శాంతించడంతో భారీ సినిమాలు అన్ని వరుసపెట్టి క్యూ కడుతున్నాయి. త్రిబుల్ ఆర్ విడుదలైన నెల రోజుల గ్యాప్తో ఆచార్య వచ్చే నెలాఖరున విడుదల కావటానికి రంగం సిద్ధమైంది. చిరంజీవి కొరటాలల కాంబినేషన్ కావడంతో ఈ మూవీకి కూడా అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పరాజయం అన్న పదం తెలియని కొరటాల శివకు ఈ మూవీ విషయంలో చాలా సమస్యలు వచ్చాయి. భరత్ అనే నేను మూవీ విడుదలై 4 సంవత్సరాలు గడిచినా మరొక సినిమాను కొరటాల తీయలేకపోయాడు. దీనికి కారణం చిరంజీవి ఆచార్యతో తాను కూడా పాన్ ఇండియా దర్శకుడిగా మారాలనే కొరటాల డ్రీమ్. ఇదిలా ఉండగా కమెడియన్, హీరోగా, ఇప్పుడు విలన్ గా మెస్మరైజ్ చేస్తున్న సునీల్ ఆచార్య మూవీలో ఒక పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారని ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం. ఈ పాత్ర నిడివి చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ గూస్ బంప్స్ తెప్పించే తరహాలో ఉంటుందని, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా సునీల్ పాత్ర ఉంటుందని సమాచారం. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఈ మూవీ ఫైనల్ కాపీని రెడీ చేసే బిజీలో కొరటాల ఉన్నట్లు టాక్. అయితే ఇక్కడ కొరటాలకు ఒక ఊహించని సమస్య ఎదురవుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీ నిడివి 3 గంటలు వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ మూవీ నిడివి తగ్గించే ఆలోచనలు కొరటాల చేస్తున్నప్పటికీ ఆ ఆలోచనలకు చిరంజీవి అయిష్టత చూపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఈ మూవీ నిడివి తగ్గిస్తే పవర్ఫుల్ కథగా రూపొందిన ఈ మూవీలోని సన్నివేశాలు అందరికీ కనెక్ట్ కావని గతంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అర్జున్ రెడ్డి, రంగస్థలం సినిమాలు 3 గంటల నిడివితో ఉన్నప్పటికీ ప్రేక్షకులు అసహనాన్ని వ్యక్తపరచకుండా చూసిన విషయాన్ని చిరంజీవి కొరటాలకు గుర్తు చేస్తూ ఈ మూవీ నిడివి విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని మెగాస్టార్ కొరటాలకు ధైర్యాన్ని ఇస్తున్నట్లు టాక్. అయితే ప్రస్తుతం సగటు ప్రేక్షకుడి నాడి తెలుసుకోవటం చాలా కష్టంగా ఉన్న పరిస్థితులలో ఏకంగా 3 గంటల సినిమాను చూసే స్థితిలో ఇప్పుడు ప్రేక్షకులు ఉన్నారా అన్న సందేహాలు కొరటాలను నిరంతరం వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితులలో చిరంజీవి మాటను కాదనలేక ఈ మూవీ నిడివిని తగ్గించే మార్గం లేక కొరటాల అంతర్మథనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.